యాజకులు లేరు. అప్పటి వరకు ఎవరు లేరు? మోషే అహరోను తప్ప వాళ్ళకి యాజకులు లేరు. 12 గోత్రాల్లో నుంచి 12 మంది పెద్దల్ని తీసుకురండి. 12 గోత్రాల్లో నుంచి 12 పెద్దల్ని తీసుకురండి. ఆ పెద్దలు వస్తే ఏం చేస్తారంటే 12 రాళ్ళు తీసుకొస్తారు. ఏం తీసుకొస్తారండి? 12 రాళ్ళు తీసుకొని వస్తారు. ఈ 12 రాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు మీకంటే ముందు నిలబడతారు. ఎక్కడ నిలబడతారంటండి? ముందు నిలబడతారు. ఈ ముందు నిలబడినటువంటి ఇవన్నీ 3, 4, 5 అధ్యాయాల్లో ఉంటాయి. మీకు ఖాళీ ఉంటే పాపం ఇంటికి వెళ్ళక చదువుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మనం గమనిస్తే ఈ 12 రాళ్ళు పట్టుకొని యాజకులు మీ ముందు నిలబడాలి. ఎక్కడ నిలబడాలంటండి? మీ ముందు నిలబడాలి. మీ ముందు నిలబడి మొదట యాజకులు యొర్దాను నదిలో కాలు పెట్టాలి. ఎక్కడ పెట్టాలంటండి? మొదట యాజకులు యొర్దాను నదిలో కాలు పెట్టాలి. ఎప్పుడైతే ఈ యాజకులు ఈ 12 రాళ్లను భుజాలు ఎత్తుకొని యొర్దాను నదిలో కాలు పెడతారో ఈ యొర్దాను నది 2 భాగాలు అవుతుంది. ఈ యొర్దాను నది ఏమవుతుంది? 2 భాగాలు అవుతుంది. ఈ 2 భాగాలైనటువంటి యొర్దాను నది మధ్యలో ఎక్కడంటండి? 2 భాగాలైనటువంటి యొర్దాను నది మధ్యలో ఈ 12 రాళ్లను ఎత్తుకున్నటువంటి యాజకులు నిలబడాలి. ఈ మధ్యలో యాజకులు నిలబడి ఉండగా ఇశ్రాయేలు ప్రజలందరూ దాటి ముందుకి ఇశ్రాయేలు ప్రజలందరూ దాటి యొర్దాను యువతలకి వచ్చేయాలి. వీళ్ళు యువతలకు వచ్చిన తర్వాత అప్పుడు వెనకాల ఈ 12 రాళ్ళు ఎత్తుకున్న యాజకులు యొర్దాను యువతలకు వస్తే అప్పుడు మరలా యొర్దాను మూసుకుపోతుంది అన్నాడు. ఇది ఎవరికైనా సాధ్యమా? ఇది ఎంత కష్టతరమైన విషయమో ఆలోచించండి. మీరు ఒకసారి చదవండి. సైన్స్ సోషల్ చదివిన వాళ్ళకి తెలిసేమో అత్యంత వేగవంతముగా ప్రవహించే నదులలో మొదటి 10లలో ఉండే నది యొర్దాను నది. అత్యంత వేగవంతంగా ప్రవహిస్తుందంటండి యొర్దాను నది. దానిని చూడటానికి కానీ దానికి దగ్గరకు వెళ్ళటానికి కానీ ప్రజలు భయపడేవారు. అలాంటి యొర్దాను నది కానాను దేశానికి రక్షణగా ఉంది. కానాను దేశానికి కట్టుగా ఉంది. కానాను దేశానికి కావలిగా ఉన్న 2 గొప్పవేనండి. ఏంటి ఇంకోటేంటి చెప్పండి? కానాను దేశానికి కావలిగా ఉన్న 2 గొప్పవే. ఇంకోటేంటో చెప్పాలి. చాలాసార్లు విన్నాం, మళ్ళీ అబ్బా అనుకుంటారు. ఎరుకో గోడలు బలమైనవే, యొర్దాను కూడా బలమైందే. ఈ 2 కానానికి రక్షణగా ఉన్నాయి. నేను మాట చెప్పనా? శత్రువుకి ఎంత బలమైన రక్షణ ఉన్నా దేవుని ప్రజలు ఎంత బలహీనమైనా గెలిచేవాడు దేవుని ప్రజలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గెలిపించేవాడు దేవుడే. గెలిచేవారు దేవుని ప్రజలే, గెలిపించేవాడు దేవుడే. ఈ ప్రకారంగా దేవుడు చెప్పాడు. నేను ఒక మాట అడుగుతాను, సమయం నాకు తెలుసు, త్వరగా వెళ్తాను. అప్పటి వరకు ఎవరు నడిపించారు ఇశ్రాయేలు ప్రజల్ని? దేవుడు తోడయ్యుండి మోషే ద్వారా వాళ్ళని నడిపించాడు. మోషే స్థానంలో యెహోషువను పెట్టాడు. ఇప్పుడు యెహోషువను కూడా పక్కన ఉండమని ఎవరిని పెడుతున్నాడు? యాజకుల్ని పెడుతున్నాడు. ఎవరిని పెడుతున్నాడండి? యాజకుల్ని. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి. మొదట దేవుని స్వరం ఆదాము అవ్వని నడిపించింది కదండి. తర్వాత దేవుడే తన ప్రజల్లో నుంచి ఒక ప్రవక్తను నియమించి, మోషే వంటి నాయకుడిని నియమించి తన ప్రజల్ని నడిపించాడు. ఇప్పుడు మందసం ద్వారా ప్రజల్ని నడిపించడానికి యాజకుల ద్వారా మందసాన్ని వారి భుజాలపైన పెట్టి మందసము ద్వారా తన ప్రజల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. క్రొత్త నిబంధనలో ఆ మందసం పేరే యేసు ప్రభు. కొత్త నిబంధనలో ఆ మందసం పేరే గొల్గొతా. క్రొత్త నిబంధనలో ఆ మందసం పేరే సిలువ. వాటిని బట్టే మనం నడుచుకోవాలి. ఇప్పుడు యాజకులకు ఇచ్చినటువంటి అది ఆధిక్యత అనాలా, భారం అనాలా? నాకు చాలా భయం వేసిందండి ఈ మాటలు చదువుతున్నప్పుడు. అసలే యొర్దాను మరలా అడుగు పెట్టమన్నాడు. ఈ అడుగు పెట్టడం సంగతి అటుంచితే మరలా భుజం మీద ఒక రాయి కూడా పెట్టుకోమన్నాడంటే మీ భుజం మీద ఎప్పుడు బరువు ఉంటుంది కానీ మీ అడుగులు ఎప్పుడు ఆరిన నేల మీదే ఉంటాయని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొయ్యాలే. యాజకులు ఎప్పుడు మోస్తూనే ఉండాలి. ఇప్పుడు పోనీ అడుగు పెట్టమన్నారు. 12 గోత్రాల్లో నుంచి వచ్చారు 12 మంది పెద్దలు. భయపడ్డారంటారా? భయపడలే. నేను ఒక మాట చెప్పనా? ఇశ్రాయేలు ప్రజలు మంచి నాయకుడు వెనకాల ఉన్నారు కనుక వెనక్కి తిరిగి రాలేదు. ఇశ్రాయేలు ప్రజలు మంచి యాజకులు వెనకాల ఉన్నారు కనుక
యోర్దానుని దాటగలిగారు. ఈనాడు చాలామంది పుట్టుకతో మందిరమనో, లేకపోతే మా తాతల నాటి మందిరమనో, మా తల్లుల నాటి మందిరమనో, మా తండ్రుల నాటి మందిరమనో, బాప్తీసం పొందిన మందిరమనో, లేకపోతే ముందెళ్ళిన మందిరమనో, రకరకాలుగా వారి ఆత్మీయ జీవితాలు ఎలాగున్నా కుంటుపడిపోతున్నా, బలహీనపడిపోతున్నా, వెనకబడిపోతున్నా అలాగే జీవిస్తున్నారు. కాదు, మనం ఆధ్యాత్మికంగా ఎక్కడ బలపరచబడగలమో, మనం ఆధ్యాత్మికంగా ఎక్కడ పని చేయగలమో, మనం ఆధ్యాత్మికంగా ఎక్కడ ఎదగగలమో ఆ ఆహారం ఉన్న చోటికి మనం తప్పకుండా వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది షిలోహు కావచ్చు, షాలేము కావచ్చు, ఇంకో ఏమైనా కావచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ కడుపు నిండకపోతే బలహీనులైపోతారు. కడుపు నిండకపోతే ఏమైపోతారండి? బలహీనులైపోతారు. ఈ యాజకులు ఏం చేశారంటే ముందు దిగారంటండి. విస్తృతంగా ప్రవహిస్తున్న యోర్దాను పైన ఆగిపోయిందంటండి. యోర్దాను నది కొండ మీదకి నుంచి కిందికి ప్రవహించే నది. కొండ మీద నుంచి వచ్చే నీళ్ళని ఆపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటారా? కానీ యాజకుని ద్వారా దేవుడు ఆపగలడు. మధ్యలోకి వచ్చాక పోనీ గబగబా దాటి వెళ్ళిపోతే ఇశ్రాయేలీలు వెనకాల వస్తాకంటకు లేదు. వీళ్ళందరూ దాటే వరకు వీళ్ళు ఎక్కడ నిలబడాలి? వీళ్ళందరూ చూడండి, నాకు ఆ మాట చదువుతున్నప్పుడు నిజంగా చాలా భయముగాను చాలా దుఃఖముగాను. 13వ వచనంలో ముందు చూడండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయే యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచిపోయాను. 3వ అధ్యాయం 14వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మాట కూడా చూస్తే పైనున్న నీళ్ళన్నీ మరలా ఎక్కడికి వచ్చేసినాయి అంట? వీళ్ళు యోర్దాను మధ్య. ఆ 17వ వచనంలో చూడండి. జనులు యెరికోను దాటుటకు ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరంగా నిలచిరే. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టుట వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచు ఎక్కడ నిలబడ్డారంటండి? సముద్రం మధ్యలో. సముద్రము మధ్యలో. సేవకుల పరిస్థితి కూడా కొన్నిసార్లు కాదండి, చాలా సందర్భాల్లో సముద్రం మధ్యలో నిలబడినట్టే ఉంటుంది. కానీ సేవకుడు సముద్రం మధ్యలో నిలబడితేనే ఆవలి తీరాన్ని ఉన్న వాళ్ళు ఏవల తీరానికి వెళతారు. సేవకులు సముద్రపు మధ్యలో స్థిరంగా నిలబడితేనే, శ్రమల మధ్యలో, ఇరుకుల మధ్యలో, అవరోధాల మధ్యలో, ఆటంకాల మధ్యలో స్థిరంగా నిలబడితేనే తన వెనకున్న ప్రజలు యోర్దానును దాటి యువతలకు రాగలుగుతారు. ఈ ప్రజలు యువతలకు వచ్చేసారు. అప్పుడు దేవుడు అంటున్నాడట, మీరు కూడా యువతలకు రండి అని. వీళ్ళు ఎప్పుడైతే గట్టు మీద కాలు పెట్టారో అప్పుడు దాకా మూటగా కట్టబడిన నీళ్లు ఒక్కసారిగా కింద పడిపోయినాయి అంటండి. వీళ్ళు ఎప్పుడైతే గట్టు మీద కాలు పెట్టారో మూట కట్టబడిన నీళ్ళన్నీ కిందకి పారి వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే భయపడే అంత ప్రవాహం వచ్చేసిందంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి విశ్వాసికి ఒక దైవజనుడు ఉండాలి. అది ఒక అడ్రస్. నీ ముందు నీ కోసం మొరపెట్టే ఒకరు ఉండాలి ఖచ్చితంగా. నీ ముందు నిన్ను నడిపించేవారు ఒకరు ఉండాలి. నీ ముందు దేవుని త్రోవను నీకు చూపేవారు ఒకరు ఉండాలి. అప్పుడు వారి వెనక నీ మార్గం సురక్షితం, వారి వెనక నీ ప్రయాణం క్షేమం, వారి వెనక నీ ప్రయాణము గమ్యానికి చేరుతుంది. అందుకే ఒక ఆయన అన్నారు, దేవుని విలువ తెలిసిన వానికి సేవకుని విలువ తెలుస్తుంది, సేవకుని విలువ తెలిసిన వానికి దేవుని విలువ తెలుస్తుంది అన్నారు. ఎక్కడ ఉండాలి సేవకులు? మన వెనకాల కాదు, మన ముందు ఉండాలి. మనం ముందుంచితేనే మనం ఆ వెనకాల సురక్షితంగా వెళతాం. సేవకుడైన యెషయాకు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చారు, నాకు చాలా గుర్తుంది. నీకు విరోధముగా రూపింపబడిన ఏ విధ ఆయుధమును కూడా వర్తెల. చాలా చూశాను, నేను చాలా చూశాను, ఇంకా చూస్తూనే ఉంటాను కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము మంచి సహవాసం కలిగి ఉండాలి. నేనంటాను, ఒక ప్రశ్న వేసి ముందుకెళ్ళిపోతాను. నీ సేవకునితో నీకు మంచి సహవాసం ఉందా? నీ సంఘముతో నీకు మంచి సహవాసం ఉందా? 12 మంది ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని, ఒకరు భుజాల మీద ఉన్న రాయి ఇంకొకరు పడిపోకుండా ఏకముగా వారు యోర్దానులో అడుగు పెట్టగలిగినప్పుడే
ఇశ్రాయేలీయుల్ని క్షేమంగా ఆవలి తీరానికి వారు నడిపించుకోగలిగారు. 12 మంది 12 సార్లు కాలు పెట్టలేదు, ఒకేసారి కాలు పెట్టారు. 12 మంది ఒకే చోట స్థిరంగా నిలబడ్డారు. 12 మంది ఒకేసారి గట్టు మీదకి ఎక్కారు. నేనంటాను, మన జీవితంలో దేవుని భక్తికి సంబంధించిన ప్రతి కార్యానికి ఇచ్చే విలువే దైవభక్తి ఎడల మనకున్నటువంటి శక్తిని తెలియచేస్తుంది. కొంతమంది బైబిల్ తీసి ఇలా పడేస్తుంటారు. నేను అనుకుంటాను, ఆ భక్తి ఎందుకని. కొంతమందికి నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం, బైబిల్ అంటే నిర్లక్ష్యం, మందిరం అంటే నిర్లక్ష్యం, సేవకులంటే నిర్లక్ష్యం. అది భక్తి ఎప్పటికీ కూడా కాదు. భౌతికంగా నువ్వు చేసే ప్రతి పని నీ భక్తిని కొలత కొలిచేస్తూ ఉంటుంది. నువ్వు నోటితో చెప్పక్కర్లే భక్తి ఉందో లేదో, విశ్వాసం ఉందో లేదో, ఆత్మీయత ఉందో లేదో, నీ ప్రతి పని లెక్కగట్టేయగలడు దేవుడు. నాకు కూడా తెలుస్తూ ఉంటుంది, కాకపోతే నేను మాట్లాడను, దేవుడు మాట్లాడతాడని చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక యోర్దానును దాటేశారు. యోర్దాను దాటిన తర్వాత 4-5 స్థలాలు ఉన్నాయి వాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి. యోర్దాను దాటేశాక 4-5 స్థలాలు వాళ్ళకి విశ్రాంతి తీసుకోవటానికి ఉన్నాయి. ఆ 4-5 స్థలాల్లో మొదటి స్థలం పేరేంటంటే గిల్గాలు. మొదటి స్థలం పేరేంటండి? గిల్గాలు. గిల్గాల్ అంటే అర్థం ఏంటి? నేను చెప్పింది అయితేనే మరలా అడుగుతాను, అది మీకు కూడా తెలుసు. గిల్గాలు అంటే అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళు నవ్వులో ఉన్న అర్థం తెలుస్తుందే, మొహంలో ఉన్న అర్థం తెలుస్తుందే, మాటలో ఉన్న అర్థం తెలుస్తుందే. దేవుని మాటల్లో అర్థాలు తెలియవేటి? ఎందుకంటే మనం ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నామని అర్థం. గిల్గాలు అనే మాటకు అర్థం ఏంటో చెప్పనా? దొరలింపబడుట. ఏంటంటే అర్థం దొరలింపబడుట. ఈ మాట ఎప్పుడు చెప్పానో కూడా చెప్తాను నేను. గిల్గాలు దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా అక్కడ వంట కోసం అందరూ సిద్ధపరుస్తుంటే అతను తెలియక కూరాకు కోసం విషమాకు తీసుకొచ్చి అందులో వేస్తే కొండలో ఉన్న ఆహారం అంతా విషమైపోతే, దైవజనుడా కొండలో విషం ఉందని కేకలు వేస్తే ఒక పిండి ముద్ద తెచ్చి వేయమని చెబితే అది మంచి ఆహారంగా తినగా జనులకు వడ్డింపగా వాళ్ళు శ్రేష్టమైన ఆహారం తిన్నారు. ఈ కార్యమంతా గిల్గాల్లో జరిగింది. గిల్గాలు అంటే దొరలింపబడుట అని అర్థమని మీకు చెప్పాను లెంటి డేస్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గిల్గాలు అంటే అర్థం ఏంటంటే దొరలింపబడుట. మరి గిల్గాలు అనుభవం ఏం తెలియచేస్తుంది? మొదటి స్థలంగా దేవుడు వారికి గిల్గాల్ని ఇచ్చాడు కదా. ఈ గిల్గాలు అనుభవం ఆత్మీయంగా మనకు ఇశ్రాయేలీలకు ఏం తెలియచేస్తుంది? క్రైస్తవులంగా దేవుని వైపు మళ్ళటమే మన కొత్త తోవ. నేను చెప్తున్న విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. మనం పాత త్రోవలో లేమో అంటే మనం పాత మనుషులము కాము, మనది పాత స్వభావము కాదు, మనది పాత మాట కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను సంగమా, నేను మరలా చెప్పను. మీరు నన్ను ప్రేమించకపోయినా నాకు దుఃఖం కలగదు, మీరు నాకేం పెట్టకపోయినా నాకు దుఃఖం కలగదు, మీరు నన్ను మాతో అసలు మాట్లాడకపోయినా నాకు దుఃఖం కలగదు. కానీ నా ఎదుట అవిధేయులుగా కనబడినప్పుడు చాలా దుఃఖం కనపడుతుంది, చాలా దుఃఖం అనిపిస్తుంది. మీ అవిధేయత మీ ముఖాల్లో, మీ మాటల్లో, మీ క్రియల్లో కనపడుతున్నప్పుడు ఇదా నా పెంపకం, ఇదా వాక్యం, ఇదా ప్రార్థన, ఇదా ఈ మందిరం నేర్పించేదని చాలా దుఃఖం కలుగుతుంది. మీరు ఒకసారి గుర్తుపట్టండి. మీరు ఒకసారి ఏం చేయండి? గుర్తుపట్టండి. మీరు నడుస్తున్న త్రోవ పాతది కాదు, మీరు జీవిస్తున్న జీవితము పాతది కాదు, మీరు బ్రతుకుతున్న బ్రతుకు కూడా పాతది కాదు. ఇది కొత్త త్రోవ, ఇది కొత్త బ్రతుకు. గుర్తుపట్టి జీవించండి, జాగ్రత్త. ఇది మొదటిది. రెండో విషయం ఏంటంటే, మీరు సమీపించుచున్న దేవుడు రోషము కలిగిన దేవుడు, భయంకరుడైన దేవుడు. ఈ మాటలు కూడా చెప్తాను మీకు సమయం వచ్చినప్పుడు. మీరు సమీపిస్తున్న దేవుడు, మీరెప్పుడు ఆయన్ని సిలువలో చూడకండి, మీరెప్పుడు సమాధి దగ్గర చూడకండి, మీరెప్పుడు కనాను స్త్రీ దగ్గర దేవుడిగా చూడకండి. ఒక్కొక్కసారి మోషేతో మాట్లాడిన దేవుడిగా చూడండి, ఒక్కొక్కసారి భూమి నెరవిడిచి కోరాహును మింగివేసిన దేవుడిగా చూడండి, ఒక్కొక్కసారి సొదొమ గొమొర్రా మీద కురిసిన అగ్నిగంధకాల్లో దేవుడిగా చూడండి, ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయిన లోతు భార్య దేవుడిగా కూడా చూడండి. రోషము కలిగిన దేవుడు ఆయన, భయంకరుడైనటువంటి దేవుడు ఆయన. ఆయన్ని సమీపించేటప్పుడు ఎలాగున్నామో జాగ్రత్తగా చూసుకొని మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. మూడవది ఏంటో తెలుసా? నీ ముందు పెట్టాడు దేవుడు నీ యాజకుణ్ణి, నీ ముందు పెట్టాడు దేవుడు నీ సేవకుణ్ణి, నీ ముందు నడిపిస్తున్నాడు, నీ ముందు నీ దైవజనుణ్ణి, నీతో పాటు కలిసి నడిపిస్తున్నాడు నీ సహవాసాన్ని, నీతో పాటు కలిసి నడిపిస్తున్నాడు, నీతో పాటు రొట్టె పంచుకునేవారిని, నీతో పాటు రక్తం పంచుకునేవారిని, నీతో పాటు ఆరాధన పంచుకునేవారిని, నీతో పాటు విశ్వాసం పంచుకునేవారిని, నీతో పాటు వాక్యాన్ని పంచుకునేవారిని, వారితో కలిసి మంచి సహవాసం కలిగి ఉండాలి.
ఏమో నీ బతుకు నువ్వే బతికితే పరలోకం నీ ఒక్కడిది కాదయ్యా, పరలోకం నీ ఒక్కదాంది కాదు. అక్కడికి కూడా అందరం కలిసే వెళ్ళాలి, అక్కడికి కూడా అందరం కలిసే వెళ్ళాలి. ఆనాడు యోర్దాను దాటడానికి సేవకులు ఒక్కటై అడుగేయాల్సి వచ్చింది, సేవకుల వెనకాల ఇశ్రాయేలీలు కూడా ఒక్కటై అడుగు వేయవలసి వచ్చింది. అలా వేయగలిగిన వాళ్ళు దాటారు, వేయలేని వాళ్ళ బతుకులు అరణ్యంలో రాలిపోయాయి. రాలిపోతావా ముందుకెళ్తావా? నేను ఇంతకన్నా స్పష్టంగా చెప్పను. రాలిపోతావా, వెనకుండిపోతావా, ముందుకెళ్తావా? ఆ అనుభవాలు మనలో ఉండాలి. 3 అనుభవాలు ఇవి. మొదటిదేంటి? కొత్త త్రోవలో ఉన్నావు, జాగ్రత్త. రెండవది, రోషం కలిగిన దేవుని ఎదుట ఉన్నావు, పరిశుద్ధపరచుకోకపోతే భయంకరమైన స్థితిని చూస్తావు. మూడవది ఏంటంటే సంఘ సహవాస విషయంలో, సేవకుని విషయంలో జాగ్రత్త కలిగి, విధేయత కలిగి ఉండాలి. వెనకుండాలి కానీ దాటి ముందుకెళ్తే ఉపయోగమేమీ లేదు. 4వ అనుభవం దగ్గరికి వస్తే గిల్గాలు అనుభవం. ఏ అనుభవం అంటండి అది? గిల్గాలు అనుభవం. గిల్గాల్లో ఏమైందంటే, గిల్గాల్ దగ్గర ఆగానే దేవుడు అన్నాడు, పస్కా పండుగ ఆచరించండి. ఏమన్నాడంటండి? పస్కా. ఎన్నేళ్ళయింది అప్పటికాళ్ళు పస్కా చేసి చెప్పాలి. ఎన్నేళ్ళయింది అప్పటికి పస్కా చేసి? 3 ప్రశ్నలో ఈరోజు 3 ప్రశ్నలోనే మీరు ఫెయిలే. పస్కా చేసి ఎన్నేళ్ళయింది? ఇంకా తేలిగ్గా అడగనా? ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణం ఎన్నేళ్ళు? పస్కా చేసి కూడా అన్నేళ్లే కదా. పస్కా ఎప్పుడు చేశారు? ఈ రాత్రి మీరు బయలుదేరబోతున్నారు, అందరూ పస్కాను ఆచరించి బయలుదేరమన్నాడు కదా బాబా, అన్నాడా? బయలుదేరిపోయారు. దారిలో ఎక్కడన్నా పస్కా చేశారా తల్లి వాళ్ళు? చెయ్యొద్దన్నాడు దేవుడు. ఇది నా స్థలము కాదు, మన ప్రాంతము కాదు, ఇక్కడ నేను ఆ పస్కాని కోరుకోవట్లే. 40 ఏళ్ళు అరణ్య ప్రయాణం చేసిన తర్వాత గిల్గాలులోకి అడుగు పెట్టగానే యెహోషువ అంటున్నాడు, ప్రభువా ఇప్పుడు మేము ఏం చేయాలంటే పస్కాని ఆచరించండి. పస్కా అంటే దాటిపోవుట అని అర్థం. మీరు ఇవన్నీ దాటి వచ్చారనటానికి గుర్తుగా, దేవుడు మిమ్మల్ని దాటించేశాడు అనటానికి గుర్తుగా మీరు పస్కాని ఆచరించండి అన్నారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ జీవితంలోకి పండగ వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే ఒక మాట చెప్తాను, మన జీవితాలకు పండగ ఎప్పుడు వస్తుందో తెలుసా? యోర్దానును దాటితే వస్తుంది. చప్పట్లు కొట్టొచ్చు కదా.